ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిని అని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడుకు ఈరోజు ఒక్కసారిగా బెడిసి కొట్టే చివరి హస్త్రం కూడా విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని ఎలాగైనా 2024లో అధికారం చేజెక్కించుకోవాలన్న ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నది సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే జనసేన పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలను అందరినీ జతగట్టుకొని మరి నేను ఇక ఒక్కడిని ఏమి పీకలేను, ఖచ్చితంగా కూటమి ఉంటేనే ఏదో వాస్తవ కూస్తూ అందరి పరువు పోతుంది అన్నట్టుగా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయి. సరే, కూటమి గట్టావు, జగన్మోహన్ రెడ్డి గారి మీదికి కనీసం 50% ఓట్లైనా ఈ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. వెరసి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సరిగ్గా ఎన్నికలకు ముందే వాళ్ళ చిన్నాన్న కేసు, వివేకానంద రెడ్డి గారి కేసును తెరపైకి తీసుకొచ్చి అవినాష్ను జైలుకు పంపాలి అన్న ఆలోచన చంద్రబాబుకు చివరి హస్త్రంగా పెట్టుకున్నారట. మొదటి నుంచి అవినాష్ రెడ్డిను టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షర్మిల, సునీత వీళ్ళంతా కూడా అవినాష్ రెడ్డిని, వివేకానంద రెడ్డి కేసును చాలా హైలైట్గా టాపిక్ను చాలా బ్రైట్గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు ప్రజానీకంకు వాస్తవం తెలుసు కాబట్టి ప్రజలు కూడా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఇక చంద్రబాబు చివరి హస్త్రంగా అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలి, తద్వారా ఎన్నికల ముందు జగన్ను పూర్తి స్థాయిలో పతనం చేయాలి అనే ఆలోచన ఒక్కసారిగా ఈరోజు బెడిసి కొట్టిందనే తెలుస్తుంది. తాజాగా చంద్రబాబు తరపు నుంచి వేసిన పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది అవినాష్ బెయిల్పై. ఇదేగాక అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. పులివెందుల మొత్తం కూడా 1000 రెట్ల ఆనందంతో ఇప్పుడు ఎగిరి గంతేస్తుంది. మంచి చేయాలన్న వాడికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది, కాస్త టైం పడుతుంది అన్నది కరెక్టే అంటూ అంతా అనుకుంటున్నారు. కానీ ఏ పొద్దు మంచి గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడు ఏ పొద్దు సర్వనాశనం చేయాలన్న ఆలోచనే తప్ప ఒక మనిషి బాగుండాలి అన్న ఆలోచన లేని చంద్రబాబుకు పక్క ప్రణాళికతో దేవుడు దెబ్బ కొట్టారు అంటూ కూడా అంతా నవ్వుకుంటున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏదో చేయాలి, చివరి హస్త్రంగా అవినాష్ను జైలుకు పంపి జగన్ను ముద్దాయిగా మార్చేసేయాలి అనుకున్న చంద్రబాబుకు ఊహించని స్థాయిలో కోటిచ్చిన మొట్టికాయలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదే కాదు, తాతలకు పెన్షన్ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని అడ్డుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారి ఆధ్వర్యంలో. దీన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు. జగనే మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు రావాలి అప్ప, ఈ చంద్రబాబు వద్దు, ఈయన పాలన కూడా మాకు అవసరం లేదు, మేము చూడబోము అంటూ కూడా అపాతాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రజల మనసులో పతనమైపోయారో అన్నది పెన్షన్ స్కీమ్, పెన్షన్ ఇబ్బందులు, గడిచిన 2 రోజుల నుంచి జరుగుతున్న పెన్షన్ కష్టాలు చూస్తే అవాతాతలు బ్యాంకులకు వెళ్ళి నిలబడే తీరు, ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా అక్కడే చంద్రబాబు అందరి మనసులో పతనమైపోయారు. ఈ మనిషి రేపొద్దున అధికారంలోకి వచ్చుడు దేవుడేరుగా, కనీసం డిపాజిట్లు కూడా రావు అంటున్నారు అంతా కూడా. పార్టీని నమ్ముకొని కూటమికి జై కొడుతూ నిలబడ్డ నాయకుల జీవితాలు కూడా గంగలో కలవడం ఖాయం. అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. గెలిచిన అనంతరం జూన్ 4 తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి, తెలుగుదేశం పార్టీ కానీ, ఆయన నమ్ముకున్న పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళిద్దరికీ చేయకూడుతున్న తెర వెనుక కేంద్రం కానీ అంతా కూడా ఏ స్థాయిలో పతనమవుతారో అన్నది జస్ట్ వెయిట్ అండ్ సీ అంటున్నారు విశ్లేషకులు. మే 13న ఎన్నికలు అయితే జూన్ 4న రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ ఒక్కటి చాలు చంద్రబాబు భవితవ్యం ఏంటో తేల్చేసే ఎన్నికలు. జీవితంలో మళ్ళీ ఇక రాజకీయ చరిత్ర ఉండబోదు అన్నది సత్యంగా మారబోతుంది జూన్ 4 తర్వాత. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి.